బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. అండ్ పుష్ప గేమ్ చేంజర్ వర్సెస్ రెండిట్లో ఏ సాంగ్స్ బాగా నచ్చాయి, ఏ టీజర్స్ ట్రైలర్స్ బాగా నచ్చాయి? ఒకటి ఫైర్, ఒకటి వాటర్. పుష్ప సాంగ్స్ ఏమో ఫైర్, రామ్ చరణ్ గారి సాంగ్స్ ఏమో వాటర్. సో రెండు కూడా ఇంపార్టెంట్ కాబట్టి రెండు కూడా బాగున్నాయి. సో కొంచెం అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు కాబట్టి కొంచెం మనకి సుకుమారు దేవిశ్రీ ప్రసాద్ కాబట్టి బాగా ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి ఎప్పుడు నెగిటివ్ షేడ్స్ చూడలే కాబట్టి నాకు కొంచెం పుష్ప సాంగ్ బాగా నచ్చినాయి. అన్న హైరానా హైరానా సాంగ్ రిలీజ్ అయింది, చాలా మంచి మెలోడీగా ఉంది, ఎలా అనిపిస్తుంది అన్న? సో నాకు శంకర్ గారు ప్రతి మూవీస్ లో ఒక సాంగ్ అనేది బాగా రిచ్ గా తీస్తారు. ఒక అపరిచితుడే కావచ్చు, ఒక రోబో కావచ్చు, రోబో 2 కావచ్చు. సో అలాంటి సాంగ్ అనేది ఈ మూవీలో ఈ సాంగ్ హైరానా హైరానా సాంగ్. సో విజువల్స్ అయితే విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. సో కే రాజధాని గారు, రామ్ చరణ్ గారు చాలా బ్యూటిఫుల్ గా కనబడారు ఈ సాంగ్ లో అనమాట. అంటే విజువల్ వండర్ అనేది ఐ మూవీలో చూపించారు శంకర్ గారు, ఐ మూవీ ఫ్లాప్ అయింది. అది విజువల్ బాగా చూపిస్తాడు, సినిమా హైలైట్ అనిపిస్తుంది కానీ తర్వాత ఏం మ్యాటర్ అంటున్నారు చాలా మంది. సో అంటే ఐ మూవీ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, బట్ ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ కాదు, ఇది ఒక పొలిటికల్ జోనర్ అండ్ కమర్షియల్ మూవీ. దీనికంటే ముందు వచ్చిన మూవీ కూడా పొలిటికల్ దే కదా, ఏది భారతీయుడు 2. భారతీయుడు హైలైట్ చేశారు, అది కూడా ఫ్లాప్ అయింది. భారతీయుడు 2లో ఇద్దరు హీరోలు పెట్టారు కదా, ఇందులో ఒకలే హీరో కదా. హీరో కాదు, కంటెంట్ మ్యాటర్. కంటెంట్ మ్యాటర్ అంటే అది కొంచెం కార్టూన్ బొమ్మలు పెట్టడం. సో దాని విజన్ వేరే, దీని విజన్ వేరే అనమాట. సో శంకర్ గారు బాగా కసితో ఉన్నారు. సో తెలుగు హీరోతో ఫస్ట్ టైం మూవీ చేస్తున్నారు కాబట్టి సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అంటే పొలిటికల్ గా శంకర్ గారు మూవీస్ చూసుకుంటే సక్సెస్ రేట్ 90%, ఫెయిల్యూర్ రేట్ 10%. సో మనం అది చూసుకోవాలి. సో పొలిటికల్ సాంగ్ జానీ మాస్టర్ గారు చేశారు, అంటే చాలా కొత్తగా జానీ అన్నారు, చాలా కొత్తగా ఉంటుంది, విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటాయి అన్నారు. అలా ఆ సాంగ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఆల్రెడీ జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు పర్సన్ అనమాట. సో మన దాని గురించి అనుకోవడం కన్నా స్క్రీన్ మీద రిప్రజెంటేటివ్ చేస్తేనే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. సో సాంగ్ అనేది స్టెప్స్ జానీ మాస్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ కింగ్ అనమాట. సో దాని గురించి మనం స్క్రీన్ మీద చూస్తేనే బెటర్. ఇప్పుడు శ్రీలీల సమంత ఇద్దరు ఎవరు ఐటమ్ సాంగ్ బెటర్? సమంత ఐటమ్ సాంగే బెటర్ అన్న, దాని గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? సమంత ఐటమ్ సాంగ్ అంటే ఎక్స్ప్రెషన్స్ తో గానీ ఏదైనా గానీ సమంత బాగా చేస్తుంది. ఇక శ్రీలీల ఎక్స్ప్రెషన్స్ తక్కువ, డాన్స్ ఎక్కువ. సో సమంత ఇస్ బెటర్. అయితే మెగా అభిమానులు ఇప్పుడు పుష్ప 2ని అంటే కొంచెం ఫ్లాప్ ఎలా చేస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు అలా? మెగా అభిమానులు అల్లు అర్జున్ గారు ఇన్సైడ్ గా ఇద్దరు ఒకటే, బట్ ఫ్యాన్స్ కొట్టుకుని రగడ చేసుకున్నారు తప్ప. సో ఐ థింక్ వార్ అండ్ ఏం జరగదు. సో మేబీ నెగిటివ్ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జానీ మాస్టర్ కేసులో కూడా అల్లు అర్జున్ గారు కొంచెం నెగిటివ్ అయ్యి అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది. సో కేవలం జానీ మాస్టర్ గారు ఇప్పుడు జనసేనకి సపోర్ట్ చేస్తారు. సో దీని వల్లనే ఇట్లా చేశారని. సో పొలిటికల్ డిఫరెంట్, ఇంకా మూవీస్ ఆన్ డిఫరెంట్ అన్న. సో పొలిటికల్ గా ఆయన చేయాల్సింది ఆయన చేసుకున్నాడు అనమాట. సో దీనికి లింక్ అయితే పెట్టద్దు, బట్ ఇంటర్నల్ గా వాళ్ళిద్దరు ఒకటే. మేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అనుకోండి, మన 100 questions కి ఒకటే సొల్యూషన్ గా ఆయన వస్తే సరిపోతుంది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఓజీ చేస్తున్నారు కదా. సో ఓజీ ఇప్పుడు కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సైడ్ వెళ్ళిపోతారు, మూవీస్ లోకి రారు. సో మీ ఒపీనియన్ ఏంటి, ఒకవేళ వస్తే మంచిది అంటారు రాకుంటే? ఇక కళ్యాణ్ గారు మూవీస్ లో కన్నా పొలిటికల్ గా వెళ్తేనే బెటర్ అనమాట. ఎందుకంటే ప్రజలకి కొంచెం సంక్షేమ పథకాలు టైంకి అందడం కానీ, పెన్షన్లు కానీ. సో ఆయన మూవీస్ లో ఎంత నిజాయితీగా ఉంటారో బయట ఇంకా బాగా నిజాయితీగా ఉంటారు అనమాట. సో ఆయన బయట ఉంటే ప్రజల మీద ఏ కూడా వాదని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే అన్న, ఫైనల్ గా ఏం చెప్తారు పుష్ప అభిమానులకి, గేమ్ చేంజర్ అభిమానులకి? సో గేమ్స్ ఆడుకునే వాళ్ళు అందరూ గేమ్ చేంజర్ చూడండి, పూలు అమ్ముకునే వాళ్ళు మాత్రం పుష్ప చూడండి. బికాస్ పుష్ప ఇస్ నాట్ ఏ ఫ్లవర్, ఇట్స్ ఎ ఫైర్. సరే, థ్యాంక్స్ భయ్యా. పూలు అమ్ముకునే వాళ్ళు ఎవరు కూడా సుల్కర్ గా చూడకండి. పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా ఫైర్ ఉంటది. ఆ ఫైర్ అనేది మన అల్లు అర్జున్ రూపంలో చూడొచ్చు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. సో హాయ్ అండి. సో లవ్ మ్యారేజ్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? నాకు తెలిసి అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఎందుకని? ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్యామిలీకి చెప్పుకోవచ్చు, వాళ్ళు సొల్యూషన్ చెప్తారు కాబట్టి అరేంజ్ మ్యారేజ్ బెటర్. లవ్ మ్యారేజ్ కూడా తక్కువ కాదని కాదు, కాకపోతే కన్విన్స్ చేసుకుంటే ఓకే. అటు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని చేసుకుంటే ఓకే. మన ఇష్టానికి మనం పోయి పెళ్లి చేసుకుంటే ఏమైనా సమస్యలు వచ్చినా కూడా పేరెంట్స్ పట్టించుకోరు, అది ఇబ్బంది అవుతుంది. లవ్ మ్యారేజ్ లో కూడా చాలా మంది సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా. ఉంటుంది, కాకపోతే దానికి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది.
ఒకరిని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అంతే కదా, లవ్ మ్యారేజ్ లో కూడా చాలా వరకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఏమున్నాయి బెనిఫిట్స్ అయితే ఏముండవు మ్యాక్స్, అలా ఏముండదు. వాళ్ళ కూడా ఉంటది, వాళ్ళకి కూడా ఉంటది కట్నం తీసుకోవాలి అది ఇది అని. అందులో కూడా కట్నం తీసుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజ్ లో కూడా. సో ఏం చెప్తారు లవ్ మ్యారేజ్ చేసుకునే వారికి? లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకా? లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అంటే లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే ఒకరిని అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఒకరిని అర్థం చేసుకుంటూ ఉంటే అది బాగుంటది లైఫ్. లేదు కాదు అంటే కష్టం లైఫ్ లాంగ్ ఉండడం. ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ లో ఫెయిల్ అయిపోయి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు కదా. సో అవునా, ఏమైంది? అంటే ఆ అబ్బాయిది బర్త్డే August 10 కి, తను అదే రోజు మ్యారేజ్ చేసుకుందామని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే క్యాస్ట్, మేము వాళ్ళకంటే కొంచెం తక్కువ క్యాస్ట్, అందుకనేసి అక్కడ డిఫరెన్స్ చూపించారు. ఆ అమ్మాయి మనకంటే తక్కువ క్యాస్ట్, మన డబ్బున్న అమ్మాయి కావాలి అనేసి అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకనేసి లవ్ మ్యారేజ్ కూడా నా మాక్సిమం వేస్ట్. అంటే క్యాస్ట్ తక్కువ అని చెప్పి నో చెప్పారు. క్యాస్ట్ పరంగా కూడా అట్లా కూడా ఉంటున్నారు. మరి అట్లా చేస్తే మీకు బాధ అనిపించలేదా? అనిపించింది, ఏం చేస్తాం. చేసుకోవాలనిపించిందా? చెయ్యి. లేదు, అట్లాంటివి ఏం లేవు. వీడు పోతే ఇంకొకడు నా వెంట్రుక పోయింది అనుకొని సైలెంట్ గా ఉన్నా, అంతే. అంతే. సో అయితే చాలా మంది ఇప్పుడు సూసైడ్ వరకు వెళ్తున్నారు కదా, సో అలా సూసైడ్ డెసిషన్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సూసైడ్ అస్సలు చేసుకోవద్దు. వీళ్ళు లేకపోతే వీడు అమ్మ మొగుడు ఇంకొకడు అనుకొని చూపించాలి, లైఫ్ గెలిపి చూపించాలి, అంతే తప్ప సూసైడ్ అవి ఏం చేసుకోవద్దు, అంతే. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఏ అమ్మాయిలకి కూడా దొరుకుతాడు వాళ్ళిద్దరు ఆడపిల్లలతో తింటా కూల్ లేకుండా వాచ్మెన్ కింద ఎడుతున్నాం. మా ఓట్లేసింది మీరే కదా, మనమే కదా ఓట్లేసింది. ఓట్లు వేస్తే మాత్రం ఓట్లేసి నమ్మించి ఓట్లేసుకున్నారు. మోతీ మండరం ఏ పొత్తుకన్నా ఎవరికైనా పిల్లకి పెళ్ళి అవ్వలేదు, ఇద్దరు ఆడపిల్లలతో ఎడుతున్నాం. కట్టంలో కాలిపోయింది, ఇగో కాలిపోయి కుంటోడి కింద కాలుడి కింద కుట్టుకున్నా. దీనికి కూడా ఏది కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. యాక్సిడెంట్ 53 సంవత్సరాలు ఇప్పుడు పింఛని కూడా లేదు తింటాకి. ఆంధ్రలో ఇక్కడ లేదు. 54 సంవత్సరాలు చూసింది ఇప్పుడు నాకు. 50 అప్పుడు పెట్టి ఎన్నిసార్లు తల 12 సార్లు పెట్టాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, కొత్తగా అప్లై చేసిలా. అసలు ఏది రాదు బాబు. అక్కడ ఉన్నా కానీ రాలేదు, ఇక్కడున్నా రాలేదు. పెడతాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ పెట్టాడు, 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయన ఏమి ఇవ్వలేదు. ఈడు ఇచ్చాడు, ఓట్లు ఏమన్నా వేసాం, ఈడు ఏమి ఇవ్వలేదు. ఎవడిచ్చింది ఎవడన్నాడు. కట్టం తప్పుతలేదు. ఎక్కల మొక్కలు చేద్దాం పోలీసు వాళ్ళు దెబ్బలు.